From Tanzania. From Tanzania, Africa. Yeah. Hi guys. Hello guys. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పుత్తూరు నుంచి పులిగుండుకి వెళ్ళబోతున్నాం. పులిగుండు చేరడానికి పుత్తూరు నుంచి చాలా రూట్స్ అయితే ఉన్నాయి, కానీ మనం కార్వేట్ నగరం కొత్తపల్లి మిట్ట మీదుగా పులిగుండు వెళ్తున్నాం. తిరుపతి, చిత్తూరు నుంచి కూడా పులిగుండు ఎలా చేరుకోవచ్చో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మనం పుత్తూరు నుంచి ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత పులిగుండు రీచ్ అయ్యాం. ఇదే పులిగుండు పార్కింగ్ ఏరియా. మనం ఇక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఈ కొండనే ట్రెక్ చేయబోతున్నాం. ఇదే ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. మనం మన ట్రెక్ని స్టార్ట్ చేద్దాం పదండి. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు సాగిపోయాం. అలా కాసేపు ట్రెక్ చేసిన తర్వాత మనకు ఒక చిన్న టెంపుల్ లాంటిది కనిపించింది. ఇక్కడ కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు నడక సాగించాం. అలా కాసేపు నడిచిన తర్వాత మనం ఈ ప్లేస్కి చేరుకున్నాం. ఇక్కడ కూడా ఒక టెంపుల్ లాంటిది ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనకు అసలైన ట్రెక్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనం ఈ కొండ అంచు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు సైడ్ ప్రొటెక్షన్ అయితే ఉంది, కానీ ఇలాంటి చోట ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక మనిషి వెళ్ళడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది. చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సి ఉంటుంది. 45+ ఏజ్ ఉన్న వాళ్లకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఎలా కష్టపడి వస్తున్నారో. ఈ దారి చూడండి ఎంత సన్నగా ఉందో, అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సైడ్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాస్త పొడవుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది, పైన తల తగులుతుంది. ఇక్కడ చూసారంటే ఎలా ఉందో చూడండి స్టైర్స్. సో 2 కొండల మధ్యలో ఇలా స్టైర్స్ పెట్టున్నారు. సో దీని గుండానే మనం వెళ్ళాలి. సో మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఈ స్టైర్స్ మీదుగా. పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే చాలా కష్టంగా ఉంటుంది. Good improvisation. Mali, how is it? It's really tough to
getting to the upside. Already we made it, but still we have to go a lot of distance. We have to. Wow, what an English. Where did you study it, Mali? ఇది 2 కొండల మధ్యలో ఉంది ఈ చిన్న దారి. చాలా కష్టతరంగా ఉంది. ఇక్కడ చాలా వరకు కొంచెం సఫకేషన్గా అయితే ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఆస్మా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఇదే మనం వచ్చిన దారి. చూడొచ్చు ఎలా ఉందో. అసలు ఒక చిన్న దారి, చిన్న సందు ఉంది. సో ఆ సందులోనే జస్ట్ స్టెప్స్ అన్ని చాలా బాగా చేశారు. బట్ వెళ్ళడానికి అయితే చాలా కష్టంగా ఉంది. సో మనం కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారంటే ఎంత సన్నగా ఉందో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ చూస్తే చాలా చాలా నేరగా ఉంది స్టేర్స్. అసలు ఏం కనిపించడం లేదు. ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు? మధ్యాహ్నం 12. అవుతుంది. చాలా అసలు టాప్ జర్నీ కూడా చాలా చీకటిగా ఉంది. సో ఏమైతే కనిపించడం లేదు. మధ్య మధ్యలో గబ్బులాలు ఉన్నాయి. చాలా అడ్వెంచరస్ గా ఉంది. ఫైనల్ గా అయితే వెళ్తున్న చోటకి వచ్చాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మనం వచ్చిన దారి చూపిస్తున్నాను. పైన చూడండి ఎలా ఉందో. మనమైతే ఫైనల్ గా పైకి వచ్చేసాము. మా ఫ్రెండ్స్ అయితే ఇలా ఇక్కడ ఉన్నారు. ఎలా ఉంది చెప్పండి ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మన ఫ్రెండ్స్తో పాటు వేరే వాళ్ళను కూడా అడిగాను. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పులిగొండలు చాలా అద్భుతంగా ఉందండి. మేము ఇనిషియల్ పాయింట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నడుచుకొని వచ్చే టైంలో చాలా నేరోగా ఉంది. సో ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మేము ఎక్కడేమో పొద్దు భయం వేసింది. కొద్దిగా ఫైనల్ గా పైకి వచ్చే కొద్దికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా మంచి ట్రెక్కింగ్ ప్లేస్ అండి. ఈవెన్ నేరో ప్లేస్. సో వీళ్ళు కూడా ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి వచ్చారు. Okay. Can you please share us your experience? How is it? Yeah, actually it's good. I have enjoyed a lot, but I don't know if different people are coming here. I can see only Indians maybe, yeah, and some Nepali. But actually it's good here, and it's a good experience to be here. Yeah, I've enjoyed a lot for Would you sure. like to come here again? Yeah, for sure. When I visit India, I have to come here. Yeah. Thanks for sharing your experience. Okay, thank you so much. ఇక స్టార్ట్ చేసినప్పుడు మనకు అనిపించలేదు ఇలా ఉంటుందని. ఒక్కొక్క స్టెప్ దాటుకొని వచ్చే కొద్దీ మనకి తెలుస్తుంది చాలా కష్టంగా ఉంది ప్లేస్. ఒక సగం దూరం తర్వాత మనకు తెలుస్తుంది చాలా ఇరుగ్గా ఉంది, మనం వెళ్ళామని. కాకపోతే మీరు రాగలుగుతారు ఖచ్చితంగా. కాకపోతే ఎవరైతే హెవీ వెయిట్ ఉండేవాళ్ళు, కొంచెం ఎక్కువలా ఉండేవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, బీపీ ఎక్కువ సఫికేట్ అయ్యేవాళ్ళు రానవసరం, లైక్ మీరు అవాయిడ్ చేయండి. సగం దూరం చాలు. పైకి రావాలంటే మీరు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. ఎప్పుడు నీళ్ళు బాటిల్ చేతిలో పెట్టుకోండి. అంతే. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరు చేయగలుగుతారు. హాయ్ గైస్, మీరు కానీ వన్ డేలో అడ్వెంచరస్గా ఏమైనా చేయాలంటే ఇది సూటబుల్ మీకు. మీరు ఒకవేళ 20 అబోవ్ ఉండి 45 లోపల ఉంటే వర్త్ ఇక్కడ వచ్చేది. మీరు వన్ డేలో కంప్లీట్ చేసుకొని మీకు వన్ డే వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ మీరు రావచ్చు. బట్ కాషియస్గా ఉండండి. మీరు కొంచెం హెల్త్గా ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం హైట్స్ భయం ఉండే వాళ్ళకి, కొంచెం ఫేర్ ఉండే వాళ్ళకి ఇదంత సూటబుల్ ప్లేస్ కాదు. విత్ కాషన్స్ మీరు ఫ్రెండ్స్తో వచ్చేటంటే వన్ డే అడ్వెంచర్కి ఇది బెస్ట్ ప్లేస్. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు మునికుమార్ అండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తాను. ఇక్కడ పులిగుండి ట్రెక్కింగ్ రావడం ఇదే మొదటిసారి.
కానీ ఇవి టూ అడ్వెంచరస్ అన్నమాట. ఈ నేరో ఒకవేళ స్మాల్ అయినటువంటి ఆ స్టెప్స్ ఇవి కూడా సరే చాలా అడ్వెంచరస్. ఇట్ నీడ్స్ వెరీ కరేజియస్ అన్నమాట. ఎవరైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే రావాలి. మెయిన్ అపీల్ ఏంటంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇటు పక్కకి ఈ దారిలో రాకుండా ఉండడం అనేటువంటిది మంచిది. బికాస్ ఆఫ్ దర్ లైఫ్ మెజర్స్ దీనిపైన అటువంటిది. ఇట్ నీడ్స్ అడ్వైజ్ కూడా. ఒకవేళ అంతగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అండి. అదే చెప్పాను కదా, ఇట్ నీడ్స్ వెరీ కరేజ్ చేస్తాను. ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు రావాలి, కానీ సో అడ్వెంచరస్. కానీ ఒకసారి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అది యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలనుకుంటే వెరీ నర్వస్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఆ నేరో వేలో ఇట్స్ ఎక్కడ లైటింగ్ కూడా లేదు, అక్కడ చీకటిగా ఉంది. కాబట్టి ఆ చీకటిలో రావడం అనేటువంటిది దట్టు ఒక మనిషి దట్టు కాస్త హెవీ పర్సనాలిటీస్ కూడా రాలేరు అనమాట అక్కడ. అందరూ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే విన్నారు కదా. మనమైతే ఇప్పుడు పులిగుండు టాప్కి రీచ్ అయ్యాం. పులిగుండు టాప్లో ఏముందో తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.